ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఆంధ్ర పోలీసులు అడవుడు బొప్పలోడు అని పేరేందో భవన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వర్ అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుతారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ జూబిలీస్ లో అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరమిటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చారు, బతకనికి వచ్చాడు, బతకనట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంపండి ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేయాలే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా ఇస్తున్నా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. తెలంగాణలో బతకాలంటే పాస్పోర్టు, వీసా ఏమైనా ప్రత్యేకంగా ఉందా? రేవంత్ రెడ్డి గారు ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారినే జూబ్లీ హిల్స్ వదిలి వెళ్ళిపోవాలి అని బహిరంగంగా మీడియా ముందర బెదిరిస్తుంటే మీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ రకంగా ఉంది? సమాజంలో ఈరోజు తెలంగాణ లాంటి మంచి రాష్ట్రం, అన్ని రాష్ట్రాల అన్ని భాషలకు సంబంధించిన ప్రజలను హక్కును చేర్చుకునేటువంటి గొప్ప సమాజం ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పాపానికి ఈ రకమైనటువంటి పరిస్థితి సృష్టిస్తారా? తెలంగాణ ప్రాంత ప్రజలు మీకు ఓటేసిన పాపానికి ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా? ఈ రకంగా బెదిరిస్తే పెట్టుబడులు మీ రాష్ట్రానికి ఏ రకంగా వస్తాయి? తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనగా మీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా రెచ్చిపోయి మాట్లాడుతుంటే చర్యలు తీసుకోరా? తెలంగాణలో భారతదేశంలో ఉన్న చట్టాలు ఆ రాష్ట్ర డీజీపీ గారు అమలు చేయరా? ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? తక్షణ డీజీపీ గారు కేసులు రిజిస్టర్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రకమైన వ్యాఖ్యలతోటి, మీరు మాట్లాడిన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల అవమానపరచడమే కాకుండా 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించారు. చక్కగా అభివృద్ధి చెందుతున్న తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేతగాని వైఖరి. అభివృద్ధి చేయలేక ఈరోజు ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎంచుకున్నారు. ఇది తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్పి గుర్తు చేస్తూ తక్షణం ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.